ఇవాళ క్లాస్‌లో క్యూ డేటా స్ట్రక్చర్ అంటే ఏంటో చూద్దాము. సో, క్యూ ఈస్ ఎ లీనియర్ డేటా స్ట్రక్చర్. సో, లీనియర్ డేటా స్ట్రక్చర్ అంటే ఏంటిది అంటే, డేటా ఎప్పుడైతే ఒక సీక్వెన్షియల్ మేనర్‌లో అరేంజ్ చేయొచ్చు. ఆ డేటాని లీనియర్ డేటా స్ట్రక్చర్ అని అంటారు. సో, ఈ లీనియర్ డేటా స్ట్రక్చర్‌లో మనకి ఒక డేటా నుండి ఇంకొక డేటాకి సమ్ కనెక్షన్ అనేది ప్రెజెంట్ అయ్యి ఉంటుంది. సో, ఆల్రెడీ దీనికి మనం ఎగ్జాంపుల్స్ చూసాము. అరే, లింక్డ్ లిస్ట్, స్టాక్. సో, ఇవాళ మనం ఏదైతే నేర్చుకుంటున్నామో క్యూ, అది కూడా వన్ ఆఫ్ ద లీనియర్ డేటా స్ట్రక్చర్‌కి ఎగ్జాంపుల్. నెక్స్ట్, ఇట్ ఫాలోస్ ఫస్ట్ ఇన్, ఫస్ట్ ఔట్ ప్రిన్సిపల్. సో, ఇక్కడ వచ్చేసి క్యూ ఫాలో అయ్యే ప్రిన్సిపల్ ఏంటిది అంటే ఫస్ట్ ఇన్, ఫస్ట్ ఔట్, ఆర్ మనం ఇలా కూడా అనొచ్చు లాస్ట్ ఇన్, లాస్ట్ ఔట్ అని. ఇక్కడ ఫర్ ఎగ్జాంపుల్ టికెట్ కౌంటర్ ఉంది అని అనుకుందాము. సో, ఇది వచ్చేసి టికెట్ కౌంటర్. సో, టికెట్స్ ఇస్తున్నారు. అండ్ సమ్ పర్సన్స్ రాండమ్‌గా నిల్చున్నారు. ఒక 5-6 పర్సన్స్ అనుకుందాము. సో, వీళ్ళందరూ పర్సన్స్. అంటే ఫస్ట్ ఎవరైతే వస్తారో, సో, వీళ్ళందరూ ఒక క్యూ ఫార్మ్‌లో నిల్చున్నారు. అంటే ఫస్ట్ ఎవరైతే కౌంటర్ దగ్గరికి వస్తారో, అంటే ఫస్ట్ క్యూలో ఎవరైతే ఫస్ట్ ఉన్నారో వాళ్ళు ఫస్ట్ టికెట్ తీసుకొని వెళ్తారు. అండ్ సెకండ్ ఎవరైతే వస్తారో వాళ్ళు నెక్స్ట్ తీసుకొని వెళ్తారు. అండ్ నెక్స్ట్ థర్డ్ పర్సన్, నెక్స్ట్ ఫోర్త్ పర్సన్. అంటే ఇక్కడ ఏమవుతుంది? ఫస్ట్ ఎవరైతే వచ్చారో వాళ్ళు టికెట్ తీసుకొని వెళ్తున్నారు. అంటే ఈ ఆర్డర్ ఏంటి మనకి? ఫస్ట్ ఇన్, ఫస్ట్ ఔట్. అదే లాస్ట్ సెవెంత్ పర్సన్ ఎవరైతే ఉన్నారో, ఈ 6 పర్సన్స్ టికెట్ తీసుకున్న తర్వాత లాస్ట్ అతని ఛాన్స్ అనేది వస్తుంది. ఎందుకు అంటే అతను లాస్ట్‌లో ఉన్నాడు కాబట్టి. అంటే లాస్ట్ ఇన్, లాస్ట్ ఔట్. సో, క్యూ అనేది ఫాలో అయ్యే ప్రిన్సిపల్స్ ఏంటిది అంటే ఫస్ట్ ఇన్, ఫస్ట్ ఔట్, ఆర్ లాస్ట్ ఇన్, లాస్ట్ ఔట్. అదే మనం స్టాక్‌లో మాట్లాడుకుంటే స్టాక్ వచ్చేసి మనకి లిఫో ఆర్డర్, అంటే ఫస్ట్ ఇన్, లాస్ట్ ఔట్ అనే రూల్ స్టాక్ ఫాలో అవుతుంది. లాస్ట్ ఇన్, లాస్ట్ ఇన్ ఫస్ట్ ఔట్, ఆర్ ఫస్ట్ ఇన్ లాస్ట్ ఔట్. ఇది వచ్చేసి స్టాక్ రూల్స్. క్యూ రూల్స్ వచ్చేసి మనకి ఫస్ట్ ఇన్ ఫస్ట్ ఔట్, ఆర్ లాస్ట్ ఇన్ లాస్ట్ ఔట్. అండ్ ఇట్ హ్యాస్ 2 పాయింటర్స్ ఫ్రంట్ అండ్ రేర్ అని అంటున్నాము. అంటే ఇది ఎగ్జాంపుల్‌లో చూస్తే మనకి ఎలా ఉంది? ఒక క్యూ ఫ్రమ్ బోత్ సైడ్స్ ఓపెన్ ఉంది. అండ్ ఒక్క సైడ్‌నేమో మనము ఫ్రంట్ అంటాము. అండ్ ఇంకొక సైడ్ ఏమో రేర్ అంటాం. సో, ఇదొక ఎగ్జాంపుల్ తీసుకొని ఎక్స్‌ప్లెయిన్ చేసుకుందాము. ఇది వచ్చేసి మన క్యూ డేటా స్ట్రక్చర్. సో, ఇలా ఉంటుంది సమ్‌వాట్. సో, క్యూలో మనకి బోత్ సైడ్స్ ఓపెన్ ఉంటాయి. బోత్ సైడ్స్ ఓపెన్. సో, 2 సైడ్స్ ఓపెన్ ఉన్నాయి కాబట్టి మనకి 2 పాయింటర్స్ కావాలి. అంటే స్టార్టింగ్ పాయింట్ అండ్ ఎండింగ్ పాయింట్ హోల్డ్ చేయడానికి. సో, అదే మనకి ఇందాక చూసాము మనము. ఏంటి? రేర్ అండ్ ఇంకొక పాయింటర్ వచ్చేసి ఫ్రంట్. సో, రేర్ అన్నా అనొచ్చు, లేదు అంటే టెయిల్ అన్నా అనొచ్చు. ఫ్రంట్ ఆర్ హెడ్. సో, మోస్ట్‌లీ మనము రేర్ అండ్ ఫ్రంట్ అనే టర్మ్స్‌లోనే మాట్లాడుకుంటాము. బట్ అదర్ నేమ్స్ వచ్చేసి హెడ్ అండ్ టెయిల్. సో, మనం ఆల్రెడీ లింక్ లిస్ట్‌లో చూసాము హెడ్ అండ్ టెయిల్ గురించి. సో, అలాగే ఇక్కడ రేర్‌ని మనము టెయిల్ అని అంటాము. అండ్ నెక్స్ట్ ఫ్రంట్‌ని హెడ్ అని అంటాము. సో, ఇది వచ్చేసి మన క్యూ. అంటే ఇక్కడ మనం ఏమంటున్నాము క్యూలో ఇది ఫిఫో ఆర్డర్‌ని ఫాలో అవుతుంది. అంటే ఫస్ట్ ఎవరైతే వస్తారో వాళ్ళే ఫస్ట్ వెళ్ళిపోవాలి. అవునా? సో, ఇక్కడొచ్చేసి మనం ఇన్సర్షన్ ఈ ఎండ్ నుండి చేస్తున్నాము అని అనుకుందాము. సో, వన్ ఆఫ్ ద అడ్వాంటేజ్ మనకి క్యూలో ఏంటిది అంటే వన్ సైడ్ నుండి ఇన్సర్ట్ చేయొచ్చు అండ్ అనదర్ సైడ్ నుండి డిలీట్ చేయొచ్చు. బట్ స్టాక్‌లో మనకి అలా కాదు. అంటే ఓన్లీ ఓపెన్ ఎండ్. వన్ ఎండే ఉంటుంది మనకి స్టాక్‌లో. సో, ఓన్లీ వన్ ఎండ్ నుండి పాప్ చేయాలి ఆర్ వన్ ఎండ్ నుండి పుష్ చేయాలి. సో, ఇక్కడ క్యూలో మనకి అలా కాదు. బోత్ సైడ్స్ ఉంటాయి కాబట్టి ఇది ఒక మన అడ్వాంటేజ్. సో, ఫర్ ఎగ్జాంపుల్ ఈ క్యూలో మనకి ఈ సైడ్ ఇన్సర్ట్ చేస్తున్నాము అని అనుకుందాము. అండ్ నెక్స్ట్ ఈ ఎండ్ నుండి డిలీషన్ ఆపరేషన్ పెర్ఫార్మ్ చేస్తున్నాము అని అనుకుందాము. సో, ఇన్సర్షన్ అనేది మనము రేర్ ఆర్ టెయిల్ అని అంటాము. డిలీషన్ ఏదైతే ఉంటుందో ఆ పాయింటర్ వచ్చేసి మనకి ఫ్రంట్ ఆర్ హెడ్‌తోని డినోట్ చేస్తాము. సో, అనదర్ వేగా మనము అనొచ్చు. అంటే ఇన్సర్షన్ ఆపరేషన్ ఏదైతే చేస్తున్నామో దాన్ని మనము ఎన్‌క్యూ అని కూడా అనొచ్చు. ఇన్ టర్మ్స్ ఆఫ్ క్యూ.
టర్మినాలజీ అనొచ్చు. అండ్ నెక్స్ట్ డిలీషన్ ఆపరేషన్ ఏదైతే పర్ఫామ్ చేస్తున్నామో దాన్ని మనము డీక్యూ అని కూడా అనొచ్చు. సో ఇక్కడ వచ్చేసి ఇన్సర్షన్ అంటున్నాం కాబట్టి ఇక్కడ మనం పర్ఫామ్ చేసేది ఏంటి, ఎన్క్యూ. డిలీషన్ అంటున్నాము కాబట్టి ఇక్కడ పర్ఫామ్ చేసేది మనము డిక్యూ. సో ఇక్కడ నుండి 1 డేటాని ఇన్సర్ట్ చేస్తాము. ఫర్ ఎగ్జాంపుల్ నేను సమ్ 2, 3, 5, 4 వీటిని ఎంటర్ చేయాలి అని అనుకుంటున్నాను. అంటే ఫస్ట్ ఇన్సర్ట్ అవ్వాల్సింది ఏంటి, నాకు 2 ఇక్కడ యాడ్ అయింది అనుకున్నాము. అండ్ నెక్స్ట్ వచ్చేసి యాడ్ అయింది ఏంటి, 3, నెక్స్ట్ 5, నెక్స్ట్ 4. అంటే ఒక్కొక్క డేటాని ఇన్సర్ట్ చేస్తున్నాను లైన్ బై లైన్ క్యూ ఫామ్‌లో. సో క్యూ ఆర్డర్ ఏంటి, మనకి ఏ రూల్‌ని ఫాలో అవుతుంది, ఫిఫో. అంటే ఫస్ట్ ఇక్కడ ఎవరొచ్చారు, 2 వచ్చింది. సో 2నే మనకి డిలీట్ అవుతుంది. 2 డిలీట్ అయిన తర్వాత 3 డిలీట్ అవుతుంది. నెక్స్ట్ 5, నెక్స్ట్ 4. సో ఇలా మనము ఈ రూల్‌ని ఫాలో చేస్తాము. నెక్స్ట్ ఆపరేషన్స్ ఆన్ క్యూ. సో క్యూ డేటా స్ట్రక్చర్ పైన ఏ ఆపరేషన్స్ అనేటివి పర్ఫామ్ చేయొచ్చు అంటే ఫస్ట్ వచ్చేసి మనకి ఎన్క్యూ. సో ఇందాక చూసాము. ఎన్క్యూ మీనింగ్ ఏంటి, లైక్ యాడ్. సో క్యూలోకి మనం ఎప్పుడైతే డేటాని యాడ్ చేయాలి అనుకున్నప్పుడు మనం ఎన్క్యూ ఆపరేషన్ అనేది పర్ఫామ్ చేస్తాము. నెక్స్ట్ వచ్చేసి డిక్యూ. సో డిక్యూ అంటే ఏంటిది అంటే డిలీట్ ఆపరేషన్. సో క్యూ నుండి మనం డేటాని డిలీట్ చేయాలి అనుకున్నప్పుడు ఈ డిక్యూ ఆపరేషన్ని పర్ఫామ్ చేస్తాము. నెక్స్ట్ వచ్చేసి ఫ్రంట్ లేదు అంటే పీక్ అని కూడా అనొచ్చు. అంటే ఇది ఏంటిది అంటే లైక్ ఇప్పుడు మనకి క్యూ డేటా స్ట్రక్చర్ ఉన్నప్పుడు ఈ ఫ్రంట్ అనే పాయింటర్ దగ్గర ఏ డేటా ప్రెజెంట్ అయి ఉంది దాన్ని రిటర్న్ చేస్తుంది వితౌట్ డిలీషన్. అంటే మనం స్టాక్లో చూసాము, స్టాక్లో కూడా పీక్ ఉంటుంది మనకి. అది ఏ ఆపరేషన్ పర్ఫామ్ చేస్తుంది, మనకి టాప్ ఆఫ్ ద స్టాక్ ఏదైతే డేటా ఉంటుందో దీన్ని రిటర్న్ చేస్తుంది వితౌట్ డిలీషన్. సేమ్ మనకి క్యూలో కూడా అంతే. సో ఫ్రంట్ అనే పాయింటర్ దగ్గర ఏదైతే డేటా ఉంటుందో దాన్ని మనకి రిటర్న్ చేస్తుంది వితౌట్ డిలీషన్. నెక్స్ట్ వచ్చేసి ఈజ్ ఫుల్. అంటే మనం ఎప్పుడైతే క్యూ అనేది ఇన్ టర్మ్స్ ఆఫ్ అరే మాట్లాడుకున్నప్పుడు ఏం చేస్తాము అక్కడ సైజ్ అనేది ఫిక్స్ చేస్తాము. అంటే ఇన్ కేస్ నేను ఇంకా డేటాని యాడ్ చేయొచ్చా లేదా అన్నప్పుడు ఈజ్ ఫుల్ అనే మెథడ్‌ని కాల్ చేసినప్పుడు ఇన్ కేస్ క్యూ అనేది ఫుల్ ఉంటే మనకి ట్రూ అని ఇస్తుంది. లేదు అంటే ఫాల్స్ అనే డేటాని ఇస్తుంది. నెక్స్ట్ వచ్చేసి ఈజ్ ఎంప్టీ ఆపరేషన్. అంటే క్యూ ఎంప్టీగా ఉందా లేదు అంటే నాట్ ఎంప్టీనా. సో ఆ కేస్‌ని చెక్ చేయడానికి మనము ఈజ్ ఎంప్టీ అనే ఆపరేషన్‌ని యూజ్ చేస్తాము. సో ఇది వచ్చేసి సమ్ ఆఫ్ ద బేసిక్ ఆపరేషన్స్ క్యూ పైన పర్ఫార్మ్ చేస్తాము. సో ఇక్కడ మనకి మెయిన్ అడ్వాంటేజ్ ఏంటిది అంటే లైక్ బోత్ సైడ్స్ ఓపెన్ ఉన్నాయి కాబట్టి వన్ సైడ్ నుండి ఇన్సర్షన్ పర్ఫార్మ్ చేయొచ్చు అండ్ అనదర్ సైడ్ నుండి డిలీషన్ పర్ఫార్మ్ చేయొచ్చు. అండ్ వన్ ఆఫ్ ద డిసడ్వాంటేజ్ ఏంటిది అంటే ఫర్ ఇన్ కేస్ ఇక్కడ డేటా ఉంది అనుకుందాము. సో 2, 3, 5, 6 అనే డేటా ప్రెజెంట్ అయి ఉంది. అండ్ నెక్స్ట్ వచ్చేసి లైక్ ఇప్పుడు ఏంటి మనకి క్యూ అనేది ఫుల్ అయిపోయింది. ఇక్కడ 2ని డిలీట్ చేసాం. 3ని కూడా డిలీట్ చేసాము. అండ్ 5ని డిలీట్ చేసాము అనుకుందాము. అంటే ఇక్కడ ఏమైంది మనకి ఇది ఫ్రీ ఉంది, ఇది ఫ్రీ ఉంది, ఇది ఫ్రీ ఉంది. బట్ ఇక్కడ చూసుకుంటే మనకి ఇది ఫుల్ అయ్యి ఉన్నట్టు కనిపిస్తుంది. సో ఈజ్ ఫుల్ అనే మెథడ్‌ని మనం ఎప్పుడైతే కాల్ చేస్తామో మనకి అవుట్‌పుట్ ఏమని ఇస్తుంది, ట్రూ అనే ఇస్తుంది. ఎందుకు మనకి ఇక్కడ రేర్ పాయింటర్ ఏదైతే ఉందో అది ఫుల్ అయ్యి ఉంది. అంటే ఎండింగ్‌లో ఉంది మనకి. బట్ దాని ముందు చూసుకుంటే డిలీషన్ అనేది ఫస్ట్ నుండి చేస్తున్నాం కాబట్టి, ఫ్రంట్ అనే పాయింటర్ నుండి చేస్తున్నాం కాబట్టి, దాని ముందున్న డేటాని డిలీట్ చేశాను. అండ్ అక్కడ స్పేస్ అనేది ఎంప్టీగా ఉంది నాకు. బట్ ఈ పాయింట్ నుండి చూసుకుంటే మనకి ఫుల్ అయ్యి ఉన్నట్టు కనిపిస్తుంది క్యూ. సో ఇక్కడ మనకి ఏ ఛాన్స్ ఉంది, మెమరీ అనేది వేస్ట్ అయ్యే ఛాన్స్ ఉంది. మెమరీ వేస్ట్. సో ఇది వన్ ఆఫ్ ద డిసడ్వాంటేజ్ ఆఫ్ క్యూ. బట్ దీన్ని కూడా మనము ఓవర్‌కమ్ చేయొచ్చు. సో సర్క్యులర్ క్యూ ద్వారా. సో దాని గురించి మాట్లాడుకున్నప్పుడు ఆ టాపిక్ అనేది చూద్దాము. సో ఇది వచ్చేసి క్యూ డేటా స్ట్రక్చర్. సో క్యూ అంటే ఏంటి, దానిపైన బేసిక్ ఆపరేషన్స్ ఏం పర్ఫామ్ చేస్తాము, దాని పాయింటర్స్ ఏంటి, రేర్, ఫ్రంట్ అంటే ఏంటో ఇవన్నీ చూసాము. సో క్యూని ఎలా ఇంప్లిమెంట్ చేయొచ్చు, ఎన్ని వేస్‌గా ఇంప్లిమెంట్ చేయొచ్చో నెక్స్ట్ క్లాస్‌లో చూద్దాం.